హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సమ్మతించిన వర్సిటీ. జోయటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం. అమెరికా పర్యటనలో సీఎం భేటీలు. రోజుకొక భేటీ, రోజుకొక కంపెనీ పెట్టుబడులు పెడుతుందని రాష్ట్రం లోపట మరి ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజుకొక వార్త మాత్రం మనము ప్రధాన అంశంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోజుకొక పెట్టుబడిని ఖచ్చితంగా తీసుకొస్తూ ఉన్నారు, రోజుకొక భేటీ చేస్తూ ఉన్నారు, ఆ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతోటి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఈ విధంగా వార్తల్లోకి ప్రతిరోజు కూడా వార్తను మరి ప్రధాన పత్రికల్లో ప్రచురణ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది? ఇవి కేవలం ప్రజలను నమ్మించడానికి మేము ఏదో చేయబోతున్నాము, ఏదో చేస్తామన్నటువంటి సంకేతాలు ప్రజలకు ఇచ్చి ఈ యొక్క రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకాల, లేకపోతే నిజంగానే ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి, ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్న విషయం మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సంస్థలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాయి, కేటీఆర్ గారు తీసుకొచ్చారు. రకరకాలైనటువంటి కాన్ఫరెన్స్లో చాలామంది కంపెనీల ప్రతినిధులతోటి కేటీఆర్ గారు చర్చలు జరిపారు. మరి వాటి యొక్క ఫలితాలు ఎవరికి అందాయి, ఎవరు ఆ ఫలితాలని అందిపుచ్చుకున్నారన్నటువంటి విషయం అనేది ఇప్పటి వరకు మనకు క్లారిటీ లేదు. ఓకే, ఐటీ రంగంలో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఆ యువతలో మార్పు రావచ్చు, వాళ్ళకు కొంచెం ఎంతో కొంత లబ్ధి చేకూరవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఆ యొక్క ఫలితాలు అనేటివి అర్హులకు అందలేదన్నటువంటి మాట మాత్రం వాస్తవం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ సమావేశాలు, ఈ భేటీలు, ఈ కంపెనీ పెట్టుబడులు తీసుకురావడం అనేది ఎంతవరకు న్యాయం చేస్తుందో మనం వేచి చూడాలి. తెలంగాణలో ఆటో పైలట్ మోడ్లో అభివృద్ధి, ఏపీలో విధ్వంసం, ఇక్కడ ప్రజల మనోభావాన్ని గౌరవిస్తాం, అక్కడ పునరభివృద్ధి చేస్తాం. విభజన చట్టం మేరకు తెలంగాణ రాష్ట్రాల సమస్యల పరిష్కారం. ఏపీ సీఎం తెదేపా అధినేత చంద్రబాబుకు ఆవేదన అయితే అందట. మొత్తం విధ్వంసం అయిపోయిందట 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రము. తెలంగాణలో కూడా మేము ఆటో పైలట్ మోడ్ అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు? ఈ పుష్కరాల పేరుతోటి అక్కడ సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా పదుల సంఖ్యలో మందిని చంపేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇసుక దందా నడిపించినటువంటి వ్యక్తి ఎవరు? ఎంఆర్ఓలను చూడకుండా, ప్రభుత్వాధికారులను చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ప్రవర్తించడానికి కారణం ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డలకు రాజ్యాధికారం ఎందుకు, మీకు రాజకీయాలు ఎందుకురా, పిచ్చినా కొడగల్లారా అని చెప్పి విపరీతమైనటువంటి ప్రవర్తనతో, అయినటువంటి భాషతో మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే ఒక సభలో మాట్లాడడానికి కారణం ఎవరు? ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? అప్పుడు నీ ఆవేదన ఏమైంది? రాష్ట్రం విడిపోయిందా నీ పాలన వల్ల? నీ పాలన వల్లనే అసలు విపరీతమైన తెలంగాణ యుద్ధం అనేది పీక్స్కుపోయింది. ఇంకా నువ్వు అభివృద్ధి చేస్తావు. అంతకుముందు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఏం చేసినాను? అమరావతి నిర్మాణం పేరుతోటి, పునర్నిర్మాణం పేరుతోటి, లేకపోతే క్యాపిటల్ సిటీ నిర్మాణం పేరుతోటి వేలాది ఎకరాల భూమిని ఆక్రమించింది, ప్రజల నుంచి బలవంతంగా లాక్కున్నది, రౌడీజం ప్రదర్శించింది నువ్వు కాదా? ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందండి? విజయవాడ అనేది ఒకప్పుడు ఆర్థిక రాజకీయ రాజధానిగా విలసిల్లినటువంటి నగరము ఇప్పటికీ దారుణంగానే ఉన్నది. విజయవాడ నగరంలో కనీసం మీరు ఆ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వెళ్ళేటటువంటి క్షేత్రాలకు కూడా మీరు ఎటువంటి మార్పు చేయలే, ఎటువంటి సౌకర్యాలు కల్పించలే, కనీసం రోడ్డు మార్గం మంచిగా లేదు. అంతకుముందు 20-30 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? ఈ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిర్రు? ఒక రాజధాని నిర్మాణం అంటే హైదరాబాద్ వట్టినే అయిందా? హైదరాబాద్ అనేది విశ్వనగరంగా ఈరోజు ఎన్ని సంవత్సరాలు అటు సినిమా ఇండస్ట్రీ లేదు. నిజాం పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అనేది ఎంతమంది ముఖ్యమంత్రుల వల్ల, ఎన్ని పార్టీల వల్ల, ఎన్ని నిర్ణయాల వల్ల, ఎన్ని పెట్టుబడుల వల్ల ఈ 50-60 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల పెట్టుబడుల తర్వాత, ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాల నిర్ణయాల తర్వాత, అభివృద్ధి తర్వాత ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా ఒక రాజధానిగా ఈరోజు ఉన్నది. ఒకప్పుడు ఉన్నదా? ఏమున్నది హైదరాబాద్లో? రాళ్ళు గుట్టలు అన్నటువంటి మాట వాస్తవం కాదా?
ఒక రాజధాని నిర్మించడం అంటే అంత ఈజీనా? నువ్వు వచ్చి 5 ఏళ్ళలో కడతావా? జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్ళలో కడతాడా? మీరా మాట్లాడేది? ఏది పాసిబుల్ అది చెప్పండి. రాజధాని నిర్మాణం ఇంత ఈజీగా కాదు, ఇంత తొందరగా కాదన్న మాట చెప్పాలి, వాస్తవం చెప్పాలి ప్రజలకు. నేను 2 ఏళ్ళలో కడతా, 5 ఏళ్ళు ఏం కడతామండి? బిల్డింగ్లు కడతారా? రాజధాని అంటే, క్యాపిటల్ సిటీ అంటే బిల్డింగ్లు కట్టుడు, లేకపోతే మీ సచివాలయం కట్టుకున్నాడు, లేకపోతే అసెంబ్లీ కట్టుడు, లేకపోతే హైకోర్టు కట్టుడా? ఇవన్నీ ఒక కాడు ఉంటే రాజధాని అంటారా దాన్ని? ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? చైతన్యమయ్యరు. మీరు చేసిన దగ కుట్రల వల్లనే చైతన్యమయ్యరు. ఇంకా వాళ్ళకి అవే మాటలు చెప్తా నేనని చెప్పానంటే ఏం చేయనో అది చేస్తారు. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారు. భారాసతో భాజపా చర్చలు అవాస్తవం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని చెప్పి బీజేపీ నేత ఎప్పుడేంది? ఇదో విచిత్రమైనటువంటి మాట. అంటే మీరిద్దరు కలిసి ఉన్నారా? పౌష్టికాహార లోపం ఏఐతో చెప్పేస్తాం. సాక్ష్యం యాప్ రూపొందించిన IIIT పరిశోధకులు బీహార్లో జరిపిన ప్రయోగాలతో సత్ఫలితాలు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మేధను అనుసంధానించిన సాక్ష్యం మొబైల్ యాప్ను రూపొందించారు. స్మార్ట్ ఫోన్లో చిన్నారుల ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడంతో పాటు వారి ఎత్తు, బరువును నమోదు చేస్తే చాలు చిన్నారికి సంబంధించినటువంటి పౌష్టికాహార లోపాన్ని ఆ యాప్ విశ్లేషిస్తుంది. బీహార్లోని కొన్ని జిల్లాల్లో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తున్నామని, ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని IIIT రాజ్ రెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ పరిశోధకులు అర్జున్ రాజశేఖర్ శనివారం తెలిపారు. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు, వయసుల ఆధారంగా ఈ యొక్క యాప్ని రూపొందించినట్లుగా మరి ఆ పరిశోధకులు చెప్తా ఉన్నారు. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌష్టికాహార లోపము, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి పౌష్టికాహార లోపము మీకు ప్రపంచ దేశాల్లో, ఈవెన్ పాకిస్తాన్ అంటే పూర్తిగా దివాలా తీసినటువంటి పాకిస్తాను, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా కనిపించదు. మీరు ఏ దేశం మన చుట్టూ మన పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలుగా మాత్రమే కాకుండా, మన సరిహద్దు దేశాలు మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాలతో పోల్చుకున్న భారతదేశంతో పోల్చుకుంటే పౌష్టికాహార లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మీద ఆంక్షలు విధించే వ్యక్తులు ఉంటారు. నువ్వు ఏం ఫుడ్ తిననో చెప్పేటటువంటి వ్యక్తులు ఉంటారు. వీటి వల్ల ఈ ఆపడం వల్ల, ఈ ఫుడ్ మీద ఆంక్షలు విధించడం వల్ల, ఈ ఫుడ్ని పూర్తిగా కల్తీ చేయడం వల్ల ఇక్కడ హైబ్రిడ్ వ్యవస్థ ఉంటుంది. ఏ దేశంలోనైనా తిండి విషయంలో ఒక నీతి మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అనేది ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క పెట్టుబడిదారి విధానంతో, వాడి యొక్క ఆలోచనతోటి, వాడి యొక్క వ్యక్తిగత స్వార్థంతో మన మీద కల్తీని ప్రయోగిస్తాడు. సామ్రాజ్యవాదంతో వాడు ఒక నూడిల్స్ అనో సంథింగ్ ఇంకేదో ప్రోడక్ట్ అనో రకరకాలైనటువంటి తినే వస్తువులు వాళ్ళ దేశంలో బ్యాన్ అయి ఉంటాయి. మన దేశంలో వాడు బిజినెస్ చేస్తాడు. ఇక్కడ మనోళ్ళు తెలిసి తెలియక పిచ్చోళ్ళు అయితే తింటారు. అవి నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాం, ఇక్కడ తింటాం. అరే వేరే దేశాల్లో వాటిని బ్యాన్ చేసిరా, మనం ఇక్కడ తినద్రా అని చెప్పని అంటే కూడా మనం వినిపించుకోం. లైఫ్ బాయ్ సబ్బు అనేది కుక్కలకు రాస్తారా వేరే దేశంలో, ఇక్కడ మనం వాడుతున్నాము. మన దేశంలో తయారైన ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే క్వాలిటీ ప్రోడక్ట్స్ కావచ్చు, మనం వాడదామురా అని చెప్పనంటే మనం వినము. ఆ సామ్రాజ్యవాదం వాడు ఓ బిస్కెట్ రూపంలో, సబ్బు రూపంలో, చాక్లెట్ రూపంలో, నూడిల్స్ రూపంలో వాడి యొక్క సామ్రాజ్యవాదాన్ని మన మీద ప్రయోగించుకుంటూ, వ్యక్తిగత స్వార్థంగా వాడు ఆలోచించుకుంటూ, వాడు బిజినెస్ చేసుకుంటూ, వాడి దేశంలో మాత్రము వాడు ఆ విధంగా కోరుకోడు. వాడి దేశంలో క్వాలిటీ కోరుకుంటాడు, క్లారిటీ కోరుకుంటాడు. అందుకే మీరు చూడండి, నిజంగా ఒక రకంగా గ్రీక్ దేశంలో కనుక మనం చూసుకుంటే 16 సంవత్సరాల పిల్లలు 25 సంవత్సరాల పిల్లల్లో ఉంటారు అన్నమాట. 6 feet ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చాలా బలంగా ఉంటారు, 6 feet ఉంటారు, హైజీన్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీన్స్ ఒక కారణమైతే, అక్కడ ఉన్నటువంటి ఫుడ్, వాళ్ళు తీసుకునేటటువంటి ప్రోటీన్, పౌష్టికాహార విలువలు అంత గొప్పగా ఉంటాయి. పౌష్టికాహార విలువలు అనేటివి మన దేశంలో పాటించరు. మన దగ్గర చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క ఛాందస సాంప్రదాయాలను అనుసరించే వస్తున్నటువంటి పుట్టంగానే తేనె సీస తీసి నోట్లో పెట్టాడు, ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని ఆ విత్తనం అనేది మొలకెత్తే
సందర్భంలో మనం ఏ విధంగా దాన్ని కదిలించద్దు, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ని కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎరువులను కావచ్చు మనం ఆర్గానిక్గా వేస్తున్నప్పుడు అది ఆర్గానిక్గా పెరుగుతుంది. కృత్రిమంగా వేసినప్పుడు అది కృత్రిమంగానే పెరుగుతుంది. కృత్రిమంగా పెరిగినటువంటి ఏ మొక్క కూడా, అది ఇచ్చేటటువంటి ఏ ఫలం కూడా ఆరోగ్యవంతంగా ఉండదు. అది తొందరగా నాశనం అయ్యేటటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. ఈ యొక్క సెక్షువల్ సామర్థ్యం అనేది మనుషుల లోపల తగ్గిపోవడానికి కారణం కూడా పౌష్టికాహార లోపమే. సరైనటువంటి పౌష్టికాహారము, సరైనటువంటి తిండి లేకపోవడం వల్ల ఒక దగ్గర ఒక రకంగా ఆకలి చావులు జరుగుతూ ఉంటే ఇంకొక దగ్గర పునరుత్పత్తి వ్యవస్థ అనేది ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ కల్తీ ప్రోటీను, కల్తీ ఫుడ్ విషయంలో ఉన్నటువంటి కల్తీ అనేది ఇంకా ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రోటీన్ విషయంలో ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఛాందసంగా ఉండేటటువంటి విషయాల్ని పక్కన పెట్టి ప్రోటీన్ ఫుడ్ విషయంలో డెఫినెట్గా మన నిర్ణయంతో, ఇంకొకటి ఇంపోజ్ తోటి కాదు, మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆ సొయ్యి తెచ్చుకొని, ఆ స్పృహ తెచ్చుకొని ప్రోటీన్ విషయంలో మనం ఓ అడుగు ముందుకేసి అలవాట్లు మార్చుకుంటే, ఛాందసంగా ప్రవర్తించకుంటే భవిష్యత్ తరాలైనా బాగుపడే అవకాశం ఉంటుంది. ఒడిశా ఏపీ తెలంగాణ అనుసంధానం కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు, ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు. ఎందుకు మళ్ళా ఇక్కడో ట్రైను అక్కడో ట్రైను ఎదురుంగా వచ్చి ఢీకొని ప్రమాదాలు జరగడానిక? మీరు కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయడం కాదు, ఉన్నటువంటి వ్యవస్థలో ఎన్ని లోపాలు జరుగుతున్నాయి, ఎన్ని రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనైతే ఆ రోజు మధ్యప్రదేశ్లో జరిగినటువంటి విధ్వంసం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఈరోజు రైలు ప్రమాదాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. కనీస సౌకర్యాలు ఉండటం లేదు రైలు లోపల. అదేవిధంగా ఈ రకమైనటువంటి సాంకేతిక లోపాలతోటి జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ఒకవైపు వందలాది మంది వేలాది మంది చనిపోతే కనీసం వాళ్ళ శవాలకు కూడా గౌరవం ఇవ్వనటువంటి ప్రవర్తన, ఈ రకమైనటువంటి వ్యవస్థ రైల్వేలో ఉన్నది. ఇక్కడ రైల్వే సిబ్బంది అనేది చాలా తక్కువగా ఉన్నది. సహాయక చర్యలు చేపట్టడానికి రైల్వే సిబ్బంది లేదు. అందులో మీరు ఎటువంటి నోటిఫికేషన్స్ జారీ చేయకపోవడము, 1,00,000 మంది ఉండాల్సినటువంటి రైల్వే సిబ్బంది 50,000 ఉండటం ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఖాళీలు ఎందుకు భర్తీ చేయరు? కొత్త మార్గాలు, కొత్త లైన్లు ఇవన్నీ కాదండి, ఉన్నటువంటి రైల్వే వ్యవస్థను చాలా అభివృద్ధి పరచవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి నిధులు కేటాయించండి. ఎన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటికీ బాధ్యత మీదే. చచ్చిపోయిన ప్రతి ఒక్కరి బాధ్యత కూడా మీదే. దుర్మార్గపు వ్యవస్థ, దుర్మార్గపు ప్రవర్తన, దుర్మార్గపు ఆలోచన విధానంతో పనిచేస్తూ ఉన్నది ప్రతి ప్రభుత్వం కూడా. మనుషుల ప్రాణాలు తీసేటటువంటి ఇంతటి నిర్లక్ష్యపు ప్రభుత్వాల వల్లనే ఈరోజు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందకుండా ప్రతి రంగంలోనూ వెనకబడి కుప్పకూలిపోతూ ఉన్నది. హిండెన్బర్గ్ మరో బాంబు, అదానీ విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్కు వాటాలు, బెర్ముడా మారిషస్లో రహస్య పెట్టుబడులు. అందుకు అదానీ సోదరుడు వినోద్ సాయం, పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక. హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ కనుక ఇప్పుడు అదానీ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్లోనో ఇతర రాజకీయ పార్టీలోనో ఉండుంటే ఈ పార్టీకి మొత్తము ఆ పార్టీని తిడుతూ, లేకపోతే ఆ వ్యక్తిని కాంటనర్ చేస్తూ డెఫినెట్గా ఈ వ్యక్తి జైల్లో ఉండేటోడు. కేవలం 100 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. మరి ఈయనతోటి పోల్చుకుంటే వాళ్ళు చాలా చిన్న నేరస్తులు. మరి ఈయన చేసేటటువంటి స్కామ్స్, ఇచ్చేటటువంటి రిపోర్ట్ని, స్నేహాన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయము, ఏ చర్య అయిన మీద తీసుకోకపోవడం అనే దాంట్లో మరి ఆంతర్యం ఏమిటో ఒకసారి అన్ని సంస్థలు చెప్పాలి. ఈడీ చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి, సిబిఐ చెప్పాలి. అంటే ఇవి కేవలం వేట కుక్కలుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారా? ఈ రకంగా హిండెన్బర్గ్ లాంటి ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది, ఎటువంటి విచారణ జరపకపోవడం అనేది ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం? అది వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్నబియ్యం
చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ, కుటుంబ వివరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు, కొత్త రేషన్ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు. వచ్చే ఏడాది నుంచి ఎందుకు, ఈ ఏడాది నుంచి ఎందుకు ఇయ్యరు? మీకు హెలికాప్టర్లల్లో గ్యాసోలిన్ నింపడానికి మీ దగ్గర పైసలు ఉంటాయి, మీరు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు పెట్టడానికి మీకు పైసలు ఉంటాయి, మీ యొక్క వెహికల్స్, మీ యొక్క ఎస్కార్ట్ను మరి కొత్త కొత్త కంపెనీల కార్లతోటి నింపుకోవడానికి చాలా ఖజానాలో డబ్బులు ఉంటాయి. వీటన్నిటికీ మీకు ఖజానా లోపల మీకు నిధులు ఉంటాయి, వాటిని ఖర్చు చేస్తారు. మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలకు, ఆ బ్రతుకులకు కాలుకు మన్నంటకుండా మీకు మీరు చాలా సెక్యూర్డ్గా ఉంటారు. 100 కోట్ల 1000 కోట్ల కాంట్రాక్టులు తీసుకోవడానికి, ఆ 1000 కోట్ల కాంట్రాక్టులను తీసుకొని ఆ డబ్బులను సంపాదించుకోవడానికి అన్ని రకాల పర్మిషన్స్ మీకు ఈజీగా వస్తాయి. మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు, మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యాపారాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవు, నిధులు ఉంటాయి, అన్ని రకాలుగా మీరు సెక్యూర్డ్ ఉంటారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయం వచ్చే వరకు మాత్రం ఇట్లాంటి జాప్యాలా? ఎప్పుడో ఇచ్చిండు కదా కేసీఆర్, మరి ఏ లెక్కన చూసుకుంటే సన్నబియ్యం మధ్యలో ఆపిండు కావచ్చు, కానీ మీకు ఇవ్వేవాడు ఏమంటాడు అసలు? రేషన్ షాప్ బియ్యం ఎవడు తింటాడే? ఎవడు తింటాడు ఈ మధ్య? చదువు మీద బెటరా అంటే దాని మీద బెటరు, వైద్యం మీద బెటరు, విద్య మీద బెటరు. ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్ ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయో తెలుసా? ఏమైంది ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లాల పర్యటన? ఏడవైంది? అమెరికా జిల్లానా? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా అమెరికా? ఏ గ్రామానికి వేయండు? అమెరికాలో ఏ జిల్లాకు వేయండు? ఇది జిల్లాల పర్యటనలో భాగమా ముఖ్యమంత్రి గారిది? వచ్చినాక దాన్ని కొనసాగించేటువంటి ఆలోచన ఉన్నదా అసలు? అసలు జిల్లాల పర్యటన అంటే మహబూబాద్ జిల్లా కేంద్రంలో సభ పెట్టి అన్ని గ్రామాల నుంచి అందరినీ రప్పించి మాట్లాడమా? గ్రామంలో తిరగాల ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తిరిగితే మీకు ఒక అవగాహన వస్తుంది, మీకు ఒక ఆలోచన వస్తుంది, మీ ఆలోచనలో మార్పు వస్తుంది. అయ్యో వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నాయా, ఇన్ని కులాలు ఉన్నాయా, కులగలన వేస్తూ ఉంటారు. మీకు బేసిక్ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన రానప్పుడు, మీకు జియోలాజికల్ స్ట్రక్చర్ మీద అవగాహన రానప్పుడు, సోషల్ స్ట్రక్చర్ మీద అవగాహన రానప్పుడు, ఎకనామికల్ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన రానప్పుడు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరగనప్పుడు మీరేం కులగణన చేస్తారు? ఏ రకంగా చేస్తారు? ఏ అవగాహనతోటి చేస్తారు? మీ కమిటీ గారిని పంపుతారా? బట్టి విక్రమార్కను పంపుతారా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మీరనయం ఇంకా వాళ్ళకంటే అంత ఇంత అవగాహన ఉన్నదని అనుకోవచ్చు. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.